యెఫ్తాని దేవుడు పిలుస్తున్నాడు. పరాక్రమము గల బలాఢ్యుడా అని. గిలాదు వాడైన యెఫ్తాను ఇశ్రాయేలు జనాంగమంతా తృణీకరించి అతన్ని పంపించినప్పుడు దేవుడు అతన్ని పిలుస్తున్నాడు. పరాక్రమము గల బలాఢ్యుడా అని దేవుడు అతన్ని బలపరుస్తున్నాడు. మనము కూడా ఈ లోకంలో ఉన్న సమస్యలను బట్టి, శ్రమలను బట్టి మనల్ని మనము ఏమనుకుంటామంటే, ఈ లోకంలో మనము ఏది సాధించలేను, ఈ లోకంలో నేను ముందుకు సాగలేను, ఈ లోకంలో నేను ఎదగలేను, ఈ సమస్యలు తీరవు, నా బాధలు తీరవు, నేనింతే, నా బ్రతికింతే, ఇలాగే ముందుకు కొనసాగిపోవాలి, నన్నెవరు పట్టించుకోరు, నన్నెవరు ఆదరించరు అని మనల్ని మనము నిరుత్సాహంలోకి, కృంగుదలలోకి మనల్ని మనమే దిగజార్చుకున్నప్పుడు, మనం ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడి దేవుని వైపు చూస్తూ ముందుకు కొనసాగుతామో అప్పుడు దేవుడు మనల్ని ఆదరించి మనలో ఉన్న శక్తి, మనలో ఉన్న సామర్థ్యం, మనలో ఉన్న బలము దేవునికి తెలుసు. యెఫ్తా అందరి చేత తృణీకరించబడినప్పుడు దేవుడు అతన్ని పిలుస్తున్నాడు. పరాక్రమము గల బలాఢ్యుడా, నేను నీకు తోడుగా ఉంటాను, ముందుకు సాగిపో అని దేవుడు పిలుస్తున్నాడు. మనకున్న సమస్యల వైపు మనం చూస్తూ ముందుకు కొనసాగినప్పుడు మనం ఎదగలేం. మనకున్న బలహీనతల వైపు చూస్తూ మనం ముందుకు కొనసాగుతున్నప్పుడు మనం ఏది సాధించలేం. ఎప్పుడైతే దేవుడి పిలుపుకు లోబడి, ఆయన మాటకు లోబడి, ఆయన వైపు చూస్తూ మనము ముందుకు కొనసాగినప్పుడు యెఫ్తాను ఏ విధంగా అయితే దేవుడు బలపరిచి బలాఢ్యుడా ముందుకు సాగిపో అని పిలుస్తున్నాడు, అలాగూ కూడా మన జీవితంలో దేవుడు మనల్ని బలపరిచి, స్థిరపరిచి, ఆయన బలాన్ని మనకిచ్చి, ఆయన శక్తిని మనకిచ్చి, ఈ లోకంలో మనము విజయోత్సాహంతో ఏ విధంగా అయితే యెఫ్తాకి ఫిలిష్తీయుల మీద విజయం వచ్చిందో మన జీవితంలో కూడా గొప్ప విజయాన్ని దేవుడు దయచేస్తాడు. ఆయన శక్తితో, ఆయన బలముతో మనల్ని నింపి ముందుకు నడిపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా.